పురాణ కాలంలో స్వర్గాకాశంలో సూర్యదేవుడు తన అపారమైన తేజస్సుతో సమస్త లోకాలను ప్రకాశింపజేస్తూ వెలుగొందుతున్నాడు. ఆయన తేజస్సే దేవతలకు మానవులకు జీవనాధారం. ఆ కాంతి వల్లే లోకంలో వెలుగు, వేడి, జీవ చైతన్యం నిరంతరం కొనసాగుతున్నాయి. సూర్యదేవుడు దేవశిల్పి విశ్వకర్మ కుమార్తె దేవి సంజనను ఘనంగా వివాహం చేసుకున్నాడు. సంజన సౌమ్య స్వభావం కలిగిన పతివ్రత. కాని సూర్యదేవుని ప్రచండ తేజస్సును సహించడం ఆమెకు రోజురోజుకి కష్టంగా మారింది. ఆయన కాంతి, వేడి సంజనను తీవ్రంగా బాధించసాగాయి. ఆ బాధతో ఆమె క్రమంగా క్షీణించింది. కళ్ళు ఎర్రబడ్డాయి, శరీరం బలహీనమైంది. ఒకరోజు సూర్యదేవుడు సంజనను ప్రేమగా అడిగాడు, సంజన, నీవెందుకు ఇలా అలసటగా చింతతో కనిపిస్తున్నావు? సంజన వినయంగా చెప్పింది, స్వామి, మీ కాంతి లోకానికి వరం, కాని నాకు అది తట్టుకోలేని వేడి, నేను భరించలేకపోతున్నాను. సూర్యుడు మౌనంగా నిలిచాడు. తన తేజస్సును తగ్గించుకోవడం అతనికి సాధ్యం కాదు. అది అతని స్వభావం. సంజన కూడా అది అర్థం చేసుకుంది. ఏమీ చెప్పకుండా తల వంచింది. కాలక్రమేణా సంజన ముగ్గురు సంతానానికి జన్మనిచ్చింది. వైవస్వత మను, యమరాజు అనే ఇద్దరు కుమారులు, యమున అనే ఒక కుమార్తె. మాతృత్వం ఆమెకు అపార ఆనందాన్నిచ్చిన సూర్యుని తాపం ఆమెను నిరంతరం వేధిస్తూనే ఉంది. తపస్సు ద్వారా నా శక్తిని పెంచుకోవాలి, లేదా సూర్యుని తేజస్సును సహించే మార్గం కనుగొనాలి అని సంజన ఆలోచించింది. కాని చిన్న పిల్లలను వదిలి వెళ్లడం ఆమెకు సులభం కాదు. చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ క్షణంలోనే సంజన శరీరం నుంచి నీడ రూపంలో ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె రూపం, ముఖభావం అన్నీ సంజనతో అచ్చంగా ఒకేలా ఉన్నాయి. సంజన ఆ రూపాన్ని ప్రేమగా చూసి ఇలా చెప్పింది, ఈ రోజు నుంచి నీ పేరు ఛాయ. నా స్థానంలో నీవే ఇక్కడ ఉండాలి. నా రూపాన్ని ధరించి సూర్యదేవుని సేవ చెయ్యి. నా పిల్లలను చూసుకో. నేను తిరిగి వచ్చే వరకు నీవే వారి తల్లిగా ఉండు. ఛాయ వినయంగా సమాధానమిచ్చింది, దేవి, మీ ధర్మాన్ని నేను ఎప్పటికీ నిలబెడతాను. ఒకవేళ పెద్ద విపత్తు వస్తే మిమ్మల్ని స్మరిస్తాను. కాని సూర్యదేవునికి మన మధ్య తేడా తెలియకూడదు. ఇలా సంజన తన జీవన నీడకు కుటుంబ బాధ్యతలప్పగించి అక్కడి నుంచి బయలుదేరింది. సంజన రహస్యంగా తన తండ్రి విశ్వకర్మ ఇంటికి చేరుకుంది. కూతురిని చూసిన విశ్వకర్మ ఆశ్చర్యపోయాడు. కూతురా, ఎలాంటి సమాచారం లేకుండా ఎందుకొచ్చావు? భర్త ఇంటిని వదిలి రావడం ధర్మం కాదు. సంజన తన బాధను వివరించింది. విశ్వకర్మ కఠినంగా చెప్పాడు, భర్తకు తెలియకుండా రావడం ధర్మ విరుద్ధం. వెంటనే తిరిగి వెళ్ళాలి. తండ్రి మాటలకు నమస్కరించి సంజన అక్కడి నుంచి బయలుదేరింది. ఇప్పుడే సూర్యుని దగ్గరకు వెళ్ళలేను, ముందుగా తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా ఉత్తరకురు గహన అడవుల్లోకి ప్రవేశించింది. తన సౌందర్యం వల్ల ఎలాంటి ఉపద్రవం కలగకూడదని గుర్రం రూపాన్ని ధరించి ఘోర తపస్సు ప్రారంభించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నం నీరు లేకుండా, విశ్రాంతి లేకుండా తపస్సు చేసింది. ఆమె ఏకైక లక్ష్యం సూర్యుని తేజస్సును సహించే శక్తిని పొందడం. ఇదిలా ఉండగా ఛాయ సంజన స్థానాన్ని అద్భుతంగా భర్తీ చేసింది. సంజనలా మాట్లాడుతూ పిల్లలను చూసుకుంటూ సూర్యదేవుని సేవను నైపుణ్యంగా నిర్వహించింది. యమ, యమున, మను ముగ్గురు ఛాయనే తమ తల్లిగా భావించారు. కొంతకాలానికి ఛాయ గర్భం దాల్చింది. గర్భస్థ శిశువు సూర్యుని తీవ్రమైన కిరణాలు, ఛాయ చేసిన కఠిన తపస్సు ప్రభావంతో శ్యామవర్ణంగా మారాడు. ఛాయ ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ శిశువు శరీరం నల్లగా, కళ్ళు తీక్షణంగా, ముఖంపై అద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు. శిశువును చూసిన సూర్యదేవుడు అనుమానంతో కోపానికి లోనయ్యాడు. ఇది నా కుమారుడు కాదు అని ఛాయను అవమానించాడు. ఆ క్షణంలో శిశువు చూపు సూర్యునిపై పడింది. సూర్యదేవుని తేజస్సు అంతరించిపోయింది. లోకమంతా అంధకారంలో మునిగిపోయింది. అప్పుడే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు సత్యాన్ని వెల్లడించాడు. ఈ శిశువు సూర్యుని కుమారుడేనని, ఛాయ పవిత్రత నిర్దోషమని ప్రకటించాడు. శివుని కృపతో సూర్యుని తేజస్సు తిరిగి వచ్చింది. ఆ శిశువుకు వరమిచ్చాడు, నీవు లోకంలో న్యాయదేవతగా ప్రసిద్ధి చెందుతావు. కర్మఫలదాతవుగా, పాపులకు శిక్షగా, సజ్జనులకు రక్షగా ఉంటావు. నవగ్రహాలలో ఒకడవై శనిదేవుడిగా ప్రసిద్ధి చెందుతావు. తరువాత సంజన తపస్సు పూర్తి చేసి తిరిగి వచ్చింది. సత్యం వెలుగులోకి వచ్చింది. సంజన, ఛాయ, సూర్యుడు, శనిదేవుడు అందరూ కలిసి ధర్మబద్ధంగా ఆనందంగా జీవించారు.